అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్ మనం చాలా హెల్తీ పదార్థాలతో ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. పాలు, పంచదార ఎలాంటి పిండి కూడా అవసరం లేదండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు. అంత బావుంటుందండి ఈ స్వీట్. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకి వేయించి పొట్టు తీసిన పల్లీలు తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. అలాగే 1-2 టేబుల్ స్పూన్ల వరకి రవ్వను తీసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల వరకి ఎండు కొబ్బరిని ఇలా తురిమి తీసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకి నువ్వులు తీసుకోవాలండి. అన్నింటిని కూడా ముందే ఈ విధంగా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకున్నామంటే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూడండి ఈ విధంగా శుభ్రంగా కడిగి ఈ నీళ్ళని మొత్తం వంపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న శనగపప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ శనగపప్పు అనేది రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నామంటే, మనకి పప్పు అనేది లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతుందండి. హై ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకున్నామంటే తొందరగా మాడిపోతుంది. ఇక్కడ నేను రంగు మారిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి ఏదైనా గిన్నెలోకి వేసుకోవాలండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 5-6 కప్పుల వరకి నీళ్లు వేసుకోవాలండి. ఈ శనగపప్పు ఉడికేలోపు నీళ్ళనేవి కొంచెం ఎక్కువగానే కావాలండి. ఇలా 5-6 కప్పుల వరకు వేసుకొని స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని పప్పును బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా ఉడికిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. నీళ్లు మొత్తం ఎగిరిపోయి ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలండి. స్టవ్ మీద శనగపప్పు పెట్టిన తర్వాత అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికించి తీసుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ అనేది బాగా వస్తుంది. ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే అంత నెయ్యినైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలండి. ఇక్కడ నేను పల్లీల్ని ముందే వేయించుకున్నాను కాబట్టి ఇలా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత వేసుకుంటున్నానండి. మీరు ఫ్రై చేయకపోతే జీడిపప్పుతో పాటే వేసి ఫ్రై చేసుకోవచ్చు. నువ్వులు కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్‌ని, పల్లీలను మొత్తం ఈ విధంగా ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అన్నిటిని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకి బెల్లాన్ని వేసుకోవాలండి. అలాగే ఇందులోకి 3/4 కప్పు వరకి నీళ్లు వేసుకోవాలండి. ఒకవేళ మీకు స్వీట్‌నెస్ అనేది ఎక్కువగా ఉండాలి అనుకుంటే కప్పు అలాగే పావు కప్పు వరకి బెల్లాన్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకుంటూ గరిటెతో స్మాష్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. మనం పప్పుని ఉడికించేటప్పుడే మెత్తగా ఉడికించి తీసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ నేను ఉడికిపోయి కాస్త దగ్గర పడిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెదుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 5-6 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా దగ్గర పడిపోయిందో. ఈ స్వీట్‌లో మనం యూజ్ చేసే ప్రతి ఒక్క పదార్థం కూడా చాలా హెల్తీ అండి. నువ్వులొచ్చేసి మనకి కాల్షియాన్ని అందిస్తాయి. అలాగే బెల్లం నుంచి ఐరన్ లభిస్తుందండి. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిదండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మరీ చిక్కగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకోవాలండి.
డ్రై ఫ్రూట్స్ కూడా కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్